హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ టాక్స్. లేట్ అనేందుకు లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను అనమాట. 1 వీక్ అవుతుంది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లా. బట్ ఎందుకంటే ఇవి రావట్లేదు అనమాట. ఎందుకు డిలే అవుతుందో నాకే అర్థం కావట్లేదు. స్ట్రక్ అయిపోతున్నాయి, రావట్లేదు త్వరగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ నేను మొత్తం కూడా కాటన్ ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను. అందులో అనార్కలి డ్రెస్సెస్ అనమాట. మనం ఎప్పుడు వేసుకున్నా సరే ఎవర్ గ్రీన్గా ఉండాలనుకుంటే కనుక అనార్కలి డ్రెస్సెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అనార్కలి డ్రెస్లో మనం ఇంకా బాగా నీట్గా అందంగా కనిపిస్తాం అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట, జస్ట్ అంతే. బట్ అందులో 3 పీస్ కుర్తా సెట్స్ అనమాట. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు నచ్చే విధంగా, మనం మెచ్చే విధంగా ఉండేటువంటి మంచి కాటన్ కుర్తా సెట్స్, 3 పీస్ కుర్తా సెట్స్. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయినా నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి కలర్ కాంబినేషన్ విషయంలో తీసుకొచ్చేసాను. ఇది వచ్చేటికి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది ఎవరికైనా కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా కూడా స్మూత్గా ఉందన్నమాట. మనకి చూసుకుంటే మొత్తం వచ్చిన టాప్ అండ్ బాటమ్ వచ్చి కుర్తా సెట్లో 3 పీస్ కుర్తా సెట్ కాబట్టి మనకి ముందుగా మనం దుపట్టా చూసాము. దుపట్టా అయితే మనకి షిఫాన్లో వచ్చింది అండ్ షిఫాన్లోనే ఉంది. బట్ చాలా బాగుంది. ఇది కూడా మెత్తగా ఉందండి. దానికేమో గోల్డ్లో అలా లేస్ వర్క్ ఇచ్చారనమాట. దాన్ని ఏమంటారు మనకంత ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ ప్యాంట్ వచ్చేటికి ప్లాజా కాదు, ఫ్యాంట్ టైప్లోనే ఇచ్చారు. బాగుంది అది కూడాను. ఇది వచ్చేటప్పుడు మనకి టాప్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. గెర కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ ఎల్ సైజ్ బుక్ చేసినా సరే నేను ఎప్పుడు కూడా ప్యాంట్ గురించి ఎక్సెల్ బుక్ చేస్తాను. బట్ ఇది ఎలా ఉంటుందిలే, ఉంచుకుందాం ఇచ్చేద్దాం అని ఆలోచనలో తీసుకున్నాను. బట్ చాలా నీట్గా ఉందండి డ్రెస్ అనేది. 3/4 హ్యాండ్స్ అండ్ మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్తో చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ మధ్యలో కూడా మనకి చిన్న చిన్న బాల్స్ టైప్లో ఇచ్చారన్నమాట. దాన్ని ఏదో అంటారు, మర్చిపోయాను, బట్ ఏమనుకోద్దు. అండ్ నెక్స్ట్ మనకి ప్యాంట్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్స్ని హైలైట్ చేసి ప్యాంట్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ ప్యాంట్ ఇచ్చారు మనకి. బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటికి ఇది కూడా చాలా అంటే చాలా వరకు మనకి లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. విడ్త్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. వేసుకుంటే చాలా లుక్ అనేది వస్తుంది, గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. చాలా బాగుంది. అందులో కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేటికి ఎలా తీసుకున్నా సరే చూస్తే ఎంత పెద్దగా ఉందో. మీకు నేను ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైతే తీసుకుంటారో, ఏ సైజ్ అయితే మీది అనుకుంటున్నారో ఆ సైజే బుక్ చేసుకోండి. ప్యాంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. నేను ఎల్ సైజే తీసుకున్నాను. ఎల్ సైజ్లో కూడా ప్యాంట్ కూడా బాగా వచ్చిందనమాట. నేను ఎక్సెల్ తీసుకుంటాను కదా ఇప్పుడు ప్యాంట్ గురించి, అలా కాకుండా ఇప్పుడు ఎల్ తీసుకున్నాను. ఎల్ తీసుకున్నా సరే ప్యాంట్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ టైప్లో వచ్చిందనమాట. దీనికి ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 549 రూపీస్ పడుతుందండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. చాలా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. దుపట్టా కూడా చాలా పెద్దది అనమాట. మనం ఎప్పుడైనా డ్రెస్ ఏదైనా వేర్ చేసామంటే కనుక దుపట్టా పొడవుగా ఉంటేనే డ్రెస్కి అందం అనేది వస్తుంది ఫస్ట్ అయితే. అందుకని చెప్పేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్కి షిఫాన్ దుపట్టా వచ్చేటికి కొంచెం నీట్గా ఉంది అండ్ చాలా బాగుంది చెప్పాలనుకుంటే. చాలా అంటే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా ఉందనమాట. అలా ఉంది. మీరు కామెంట్ చేసేయాలి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చేటప్పుడు చాలా బాగుంది. కొంచెం కలర్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే కనుక. అలానే కలర్ డెస్టినేషన్ మనం చేయలేము అనుకోండి. బట్ ఏంటంటే బాగుంది. కొంచెం కలర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. బ్లూ కలర్ కాబట్టి అని అనుకుంటున్నాను నేను. బట్ వచ్చి ఈ థిక్ కలర్స్ కాబట్టి అందులో రేర్ పీసెస్లా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా అందరూ వేసుకునే టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఏంటంటే గ్యార ఎక్కువ ఉండటం వల్ల కాలుకి అడ్డం పడదు అని చెప్పి కాళ్ళు లిఫ్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట, జస్ట్ అంతే. బ్యాక్ వచ్చేటప్పుడు డీప్ నెక్ ఏం రాలేదండి. బ్యాక్ వచ్చేటప్పుడు కవర్ నెక్ వచ్చింది. ఫ్రంట్ వచ్చేటప్పుడు మనకు కొంచెం నెక్ కనిపిస్తుంది, జస్ట్ అంతవరకే. మొత్తం ఫుల్ కవర్గా ఉంది బ్యాక్ సైడ్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ కవర్గా ఉంటేనే మస్తు అనుకుంటే యాన్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ అయితే. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. డ్రెస్సెస్ అన్నీ కూడా నేను అట్లాగే క్యారీ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రెస్ విషయంలో చాలా బాగుంది. మీకు నచ్చింది అనుకుంటే కనుక ఈ డ్రెస్సెస్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. మొన్న పెట్టిన రెడ్ డ్రెస్ లింక్ అయితే ఇవ్వడానికి కుదరలేదు, ఎందుకంటే అది అసలు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది కాబట్టి లింక్ ఇవ్వలేకపోయాను. తర్వాత నెక్స్ట్ చూపించిన డ్రెస్ లింక్ అయితే ఇచ్చాను, చాలామంది కొనుక్కున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి. అండ్ నెక్స్ట్ డ్రెస్ విషయానికి వచ్చాడు, సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు నచ్చింది అనుకుంటే మీ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్తోనే బుక్ చేసుకోండి, ఎక్స్ట్రా అయితే వద్దు, ఓకేనా. ఎందుకంటే నేను ప్యాంట్ గురించి ఎక్సెల్ తీసుకున్నది, ఎల్ సైజ్ తీసుకున్నా సరిపోయిందని చెప్తున్నాను కాబట్టి మీది యాజ్ ఇట్ ఈజ్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజే బుక్ చేసుకోండి. చాలా బాగుంది డ్రెస్ అనేది, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మన ఫేస్ కూడా మంచి గ్లో వచ్చినట్టుగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ 2 థిక్గా ఉండటం వల్ల మనం ఇంకా బాగా బ్రైట్గా కనిపిస్తాం అనమాట. చాలా బాగుంది. లెంత్ కూడా బాగుంది. ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది, నచ్చింది నాకైతే.
నేనైతే ఈ డ్రెస్ కంపల్సరీ ఉంచేసుకుందాం అనుకుంటున్నాను, ఫిక్స్ అయిపోయానమాట. ఓకేనా. మరి అయితే నేను దీంతో పాటు ఇంకో ట్రూ ప్రోడక్ట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ అది కూడా చూసేయండి, చూసేసి నచ్చింది అనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి, మర్చిపోవద్దు అసలు. ఓకేనా. మరి అయితే ఆ డ్రెస్ కూడా చూసేద్దాం, వచ్చేయండి ఫస్ట్. ఇప్పుడు నేను షేర్ చేసే డ్రెస్ కూడాను సేమ్ రెడ్ కలర్ వచ్చిందండి. ఇదేంటి బ్లూ అండ్ రెడ్ కలర్ వచ్చింది. అది వచ్చి ప్లెయిన్ రెడ్ అనమాట. రెడ్ మీద మనకి ప్రింట్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా అనార్కలి డ్రెస్ అండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయండి ఒక్కొక్క ప్రోడక్ట్ కూడాను. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. చాలా ప్రీమియం క్వాలిటీ టైప్లో కనిపిస్తున్నాయి అనమాట. ప్రోడక్ట్స్ అనేవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ కూడాను. థిక్ మిరపకాయ రంగు మిరపండు రంగు అంటారు కదా, అట్లా మిరపకాయ కాదు పండు రంగు ఉంటుంది కదా, అట్లా ఆ కలర్ అనమాట ఇది. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే డ్రెస్సెస్. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అవడం వల్ల మనం వేర్ చేసినప్పుడు అసలు చాలా స్మూత్గా బాడీకి టచ్ అయిపోయి చాలా అతుక్కున్నట్టు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం అనమాట. ఫస్ట్ అయితే అసలు కాటన్ డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత వేరే ఏ డ్రెస్ కూడా ఇష్టపడను. ఈవెన్ నేను ఇప్పుడు కూడా కాటన్ డ్రెస్సెస్కే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఈ మధ్య ఈ సిల్క్ ప్రోడక్ట్ల మీద అలవాటు పడి మనం ఈ కాటన్ ప్రోడక్ట్స్ని అప్పుడప్పుడు తీసుకున్నా సరే నాకు వేసుకోవడం వల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చి మనం దుప్పట్టా చూసేద్దాం. దుప్పట్టా అయితే చాలా అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. గేర ఎక్కువ ఉందనమాట. అదే లెంత్ అండ్ విత్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్యాంట్ వచ్చేటప్పుడు మనకి దీన్ని ఏమంటారంటే ట్రౌజర్ టైప్లో ఇచ్చారనమాట. మనకి కింద మనం ప్యాంట్ వేసుకున్నాం, మిడ్డీ వేసుకున్నాం అనే టైప్లో ఉంటుంది అనమాట. అట్లా ఉంది. ఇది వచ్చేటప్పుడు మనకి టాప్ అనమాట. ఏమనుకోవద్దు, పక్కన రోడ్ సైడ్ హౌస్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నేను ఎంత చేసుకున్నా సరే నైట్ టైం తప్ప డే టైం అంతా కూడా ఎట్లానే ఉంటుంది అనమాట నాకు న్యూసెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది మనకి పలకమేడ అంటారు కదా, ఐడియా ఉండే ఉండొచ్చు మేబీ, అలా ఇచ్చారనమాట. ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి డీప్ నెక్ ఇవ్వలేదు, మామూలుగా నార్మల్ నెక్ ఇచ్చారు. అది కూడా ఫుల్లీ కవర్డ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది ఇది కూడాను. ఎక్కువ పలకమేడ యూజ్ చేయడం అంటే ఎప్పుడో రేరుగా, కానీ అస్తమాన్ రౌండ్ నెక్ తప్ప నేను ఈ నెక్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, తక్కువ ఎప్పుడో వేసుకున్నాను. నేను ఎప్పుడన్నా కాటన్ డ్రెస్సెస్ కుట్టించినప్పుడు అప్పుడు వేసుకునేది, అప్పుడు కూడా రౌండ్ నెక్ బాగుండదు కుట్టించుకునేది అనుకోండి, ఎప్పుడు జస్ట్ వేసుకున్నాను. బట్ ఇది వచ్చే మొత్తం పెయింట్ అండి. చెప్పాలంటే చాలా బాగా చేశారు. పెయింట్ అయినా సరే అలా కనిపించట్లేదు, మనకి ఫ్లవర్ డిజైన్లా ఉంది. అది మొత్తం అంతా పెయింట్ అనమాట. మనకి గేరా కూడా వచ్చేటప్పుడు ఫుల్గా ఉందన్నమాట. అనార్కలి డ్రెస్సెస్ అంటే అనేది గేరా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు అంబ్రెల్లా కటింగ్ కూడా వచ్చిందండి, చాలా బాగుంది డ్రెస్ వచ్చేటప్పటికి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా స్మూత్గా ఉంది క్లాత్, అసలు పట్టుకోగానే చాలా సాఫ్ట్నెస్ అండ్ వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే అది ఇంకా వేర్ చేస్తే కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది అనమాట నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇది చూసారు ప్యాంట్ ఎలా ఉందో, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా ఫ్రీగా కూడా ఉంది. నేను ఇది ఎక్సెల్ సైజ్ బుక్ చేశాను, ఎల్ కాదు ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను అనమాట ప్యాంట్ గురించి. అయినా సరే నాకే లూజ్ అయిపోయింది. మీది ఏ సైజ్ అయితే ఆ సైజే బుక్ చేసుకోండి. కట్ సైజ్ అయితే కరెక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే ప్యాంట్ అట్లా వచ్చినప్పుడు చాలా ఫ్రీగానే ఉంటుంది అనమాట. అందుకని మీది ఏ బాడీ సైజ్ అయితే ఆ సైజే బుక్ చేసుకోండి, ఎక్స్ట్రా అయితే అక్కర్లేదు. ఓకేనా. దీనివల్ల ఇంకా లూజ్ అవ్వటం వల్ల నాకు మిడ్డీ వేసుకున్నట్టు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట కింద. అట్లా ఉంది, చాలా బాగుంది. దీన్ని కూడా ఒకసారి వేసుకొని చూపించేస్తాను ఎలా ఉంది ఏంటని ఒకసారి చూసేయండి. దుప్పట్టా విషయానికి వచ్చాడు అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది. దుప్పట్టా కూడా ప్రింట్ వచ్చిందన్నమాట. వర్క్ మనకి వర్క్ కాదు, ఐ మీన్ ప్రింటెడ్ వచ్చింది, ప్రింట్ చేసేద్దండి. మనకి ఏదైతే ఉందో టాప్ అనేది ఆ టాప్ అండ్ బాటంలో లైన్స్, బాటంలో వచ్చేటప్పుడు మన డాట్స్ అండ్ టాప్లో వచ్చేటప్పుడు మనకి ఇలా వర్క్ అనేది ఐ మీన్ ప్రింట్ తీసుకున్నారనమాట. చాలా బాగుంది, చాలా లెంతీగా కూడా ఉంది. చాలా నేను ఇప్పుడు ఈ వేసుకున్న డ్రెస్ మీద కూడా సూట్ అయిపోద్ది అనుకోండి. ఫస్ట్ అది డ్రెస్ ఎలా ఉంది ఒకసారి చూసేయండి. చూసారా పలకమేడ వచ్చింది అండ్ చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చిందండి. నాకు అది చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మనకే మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా అందరూ కొనుక్కునే డ్రెస్సులు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం అనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు కూడా ఫీలింగ్ ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక ప్రోడక్ట్ హైలైట్ అయింది అనుకోండి, దాన్ని చాలామంది పర్చేస్ చేసేటప్పటికి అది వేర్ చేసేటప్పటికి అది అందరూ వేసుకునేటప్పటికి మనం ఎక్కడన్నా వేసుకెళ్ళినా సరే అదే కనిపించేటప్పటికి మీషో అని అనుకుంటారు జనాలు. కాకపోతే ఏంటంటే మన చూజ్ చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట డ్రెస్సెస్ అన్నీ కూడాను. ఇలాంటి డ్రెస్సెస్ మనం క్యారీ చేసాం అనుకోండి, ఎప్పుడో కానీ రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు జస్ట్, అంతేకాని ఎవరు తీసుకోరన్నమాట, తక్కువ. ఇలాంటివి వేసుకున్న సరే నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా మన షేమ్ ఫీల్ అవ్వం, జస్ట్ అంతే. ఓకేనా. అంటే మీషోలో బట్టలు అని తీసి పడేసే బట్టలు కాదనుకోండి, చాలా ఇట్లు కూడా చాలా కంఫర్ట్ అండ్
ప్రీమియం క్వాలిటీ ఉంటాయి, బట్ వాళ్ళకి తెలియదు కదా. ఓకేనా, ఇలాంటి కొంచెం రేర్గా ఉన్న కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మనకు కూడా బాగుంటుందని చెప్తున్నాను అనమాట. కింద చూసుకోండి అసలు ఎంత లెంతీగా ఉందో ప్యాంట్ అండ్ టాపు. చూసారు కదా, కింద వచ్చేటప్పుడు మనకు అనార్కలి డిజైన్ వచ్చేటప్పుడు ఇంకా అదే దీన్ని ఏమంటారంటే అంబ్రెల్లా కటింగ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది, నీట్గా ఉంది. వేసుకుంటే కూడా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మరి నచ్చింది అనుకుంటే మాత్రం లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. ఇంకో ప్రోడక్ట్ అయితే నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జెన్యూన్ రివ్యూస్ వేస్తాము. ఎప్పుడు బాగుందంటే బాగుందని చెప్తాం, బాగోపోతే బాగా మొహమే చెప్పేస్తాం అనమాట. ఓకేనా, నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి అది కూడాను. ఈ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి మనం ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా ట్రై చేశారనమాట కొత్తగా ట్రై చేశారంటే ఇప్పుడు ట్రెండింగ్ చేశారనమాట. ఇవి వచ్చేటప్పుడు నైటీస్ అండి, కాంబో ఆఫర్లో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే దీని ప్రైస్ వచ్చి 388 ఉందన్నమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా అసలు ముట్టుకుంటూ ఒంటి మీద పెట్టుకుంటే మనకి అత్తుపోయినట్టు ఉంటాయి అన్నమాట, అంత బాగున్నాయి అనమాట. రెండు కూడా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను, పింక్కి వైట్, ఆరెంజ్కి వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేటికి కొంచెం బాగున్నాయి చూడటానికి కూడా. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. 388లో ఉన్నాయండి. దీనికి వచ్చేటప్పుడు న్యూ ట్రెండింగ్ అని ఎందుకన్నా అంటే నైటీస్ ఎప్పుడో కూడా మనకి ఓన్లీ నెక్ ఇచ్చేసి వదిలేస్తాడు, డిజైన్ ఏదైనా ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. బట్ దీనికి ఏంటంటే మనకి ప్లీట్స్ ఇచ్చాడు అనమాట. ఫ్రంట్ ఏమి ఇవ్వకుండా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కొంచెం డీప్ నెక్ ఇచ్చి, మరీ అంత కాదు, కొంచెం డీప్ నెక్ ఇచ్చి అట్లా ప్లీట్స్ ఇచ్చాడు అనమాట. ఐ మీన్ ప్లీట్స్ అంటే మీకు ఎలా అర్థం అవుద్ది? ఓకే, అర్థం అవుద్దిలేండి. ఇప్పుడు అందరికి ప్లీట్స్ తెలియకుండా ఎవరు లేరు అనుకోండి. అట్లా ఏ డిజైన్ ఇవ్వకుండా మనకి ప్లీట్స్ ఇచ్చారనమాట. ఎదర ఫ్రంట్ బ్యాక్ కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి. కొంచెం చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది నైటీ అనేది వేర్ చేసినప్పుడు. నేను వేసుకొని చూపిస్తాను మీకు ఒకసారి, ఒక ఐడియా వచ్చేస్తే. చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో 2 కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు, వైట్ అండ్ పింక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ అనమాట. చాలా బాగుంది. నెక్కి బ్యాక్ ఫ్రంట్ కూడా ప్లీట్స్ ఇచ్చేటప్పటికి కొంచెం అక్కడ కొద్దిగా మనం వేసుకున్నా సరే మనకి ఫ్లాట్గా కాకుండా కొంచెం బాగుంటుంది అనమాట. అది ఫ్లాట్నెస్ లేకుండా ఉంటుంది, కొంచెం డిజైనర్ వేర్లా కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటి హ్యాండ్స్ వచ్చేటప్పటికి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. నేను ఒకసారి వేసుకొని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు చూసుకొని మీకు ఇవి కూడా నచ్చినాయి అనుకుంటే బై చేయండి. ఇది వచ్చేటప్పుడు 388 ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ఆఫర్స్ అయితే ఏమీ లేవు. మొన్న 70% సేల్ అయిపోయింది పోయిన ఆదివారం. ఇప్పుడైతే ఏం లేవు అనమాట. క్రిస్మస్ వరకు ఏం లేవు అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇదనమాట. కింద విడ్త్ అండ్ లెంత్ కూడా చాలా బాగుంది మనకి. మరీ నైటీ వచ్చి అంత సైజ్ వస్తా అంటే లేదా ఇంకా లెంత్ వరకు ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను నేను వేసుకున్నప్పుడు మీరు చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒకసారి వేసుకొని చూపించేస్తాను ఎలా ఉంది మీరు ఒకసారి చూసేయండి. ఇదండి ఎంత నీట్గా ఉంది చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి కొంచెం లూజ్గానే ఉంటాయి, కొంచెం ఒకసారి వాష్ చేస్తే మాత్రం అది నార్మల్గా ఇచ్చేస్తే, లేకపోతే మీరు ఒకసారి స్టిచ్ చేయించుకోండి మీ బాడీ సైజ్ బట్టి. బాడీ అయితే వద్దండి, ఎందుకంటే నైట్ వేసుకుంటే మన ఫ్రీనెస్ కోసం కాబట్టి బాడీ అయితే వద్దు. హ్యాండ్స్ కొద్దిగా అన్కంఫర్ట్గా ఉందనుకుంటే మాత్రం స్టిచ్ అనేది చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటే కానీ దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, తీసేసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. ఈ 3 ప్రోడక్ట్స్ కూడా లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు బాగున్నాయి అనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అందరూ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీకు ఏమైనా ఓపిక ఉంటే నచ్చింది ప్రోడక్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసినా షేర్ చేసినా చేయమని కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి చాలా కంఫర్ట్గా ఉంది, స్మూత్గా ఉంది. ఫ్యాబ్రిక్ ఒంటికి పట్టేసినట్టు ఉందన్నమాట. చూసారు కదా, అది లెంత్ గురించి చెప్పాను కదండి. నేనైతే లెంత్ గురించి యాంకిల్ లెంత్ వరకు ఉంటే ఉండొచ్చు మేబీ అనుకున్నాను కదా, అట్లానే ఉంది. చూసారా, అలానే ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. మామూలు నైటీ కొనుక్కొని ఇలాగే ఉంటున్నాయి అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం బాడీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది, మీకు కూడా సరిపోద్ది అని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా కొంచెం బాగుంటుంది, తీసుకోవడానికి ట్రై చేయండి ఉంటే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఓకేనా, మరి అయితే ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం చేస్తున్నాను. ఆ నైటీ కూడా సేమ్ అట్లా ఉండదు, ఇప్పుడు అదైతే అలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా ప్రోడక్ట్ అయితే పర్చేజ్ చేసుకోండి. నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.